థ్యాంక్ యూ అండి. ఈరోజు చాలా మంచి రోజు అనుకోవాలన్నమాట. ఈరోజు ఎక్సలెంట్గా మరి మన టీంలోని టాప్ లీడర్ అనమాట. లేడీస్లో టాప్ టొపాజ్ లీడర్ అనమాట. మేడం గారికి అందరూ కూడా మరి జూమ్ ప్యానల్లోకి వెల్కమ్ అవుతుందన్నమాట. వెల్కమ్ టు జూమ్ ప్యానల్ గోపిశ్రీ మేడం. మేడం గారి కోసం బిగ్ క్లాప్స్ అందరూ కూడా. ఈరోజు మేడం గారు టెస్ట్ అని చెప్పే అవకాశం దొరికింది మేడం గారు కూడా. అమ్మా వెండి అవునమ్మా. ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బు సంపాదించాలో. नेत्री ओ अभिनेत्री अभिनय नेत्री नट गायत्री మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం గట్టిసార్ గారు ఇంకొకసారి గుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కణకణం వెండి తెరకెన్నడో ఉందిలే మీరెప్పుడు ముందుగా సీన్ పేపర్ చూసుకోరు కదయ్యా. గుడ్ మార్నింగ్ గురుమాత. జయ గురుమాత. గుడ్ మార్నింగ్ గురుమాత. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ గురుమాత. మార్నింగ్ గురుమాత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయ గురుమాత. జయ గురుమాత. గుడ్ మార్నింగ్ గురుమాత. చెప్పు. అందరికీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మారత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, జూమ్ ప్యానెల్లో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గురూజీ పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేస్తాం గురూజీ. ఓకే మేడం చేయండి. సో థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ అండి. సో గ్రేట్ కంగ్రాచులేషన్స్ అనమాట. ఈరోజు గ్రేట్గా మనందరం మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వీక్లీ 2 lakhs ఇచ్చే బిజినెస్లోకి ఈరోజు మనందరం షాపింగ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ, ఈరోజు జూమ్ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఇంత మంచి అవకాశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గ్రేట్ చిన్నారావు మా గురూజీకి థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. అలాగే ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ నరేష్ మా గురూజీకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో స్వామి గురూజీకి థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. ఈరోజు నాకు మంచి అవకాశం ఇచ్చారనమాట. ఈ బిజినెస్లో మనం వారానికి 8 లక్షలు సంపాదించుకునే మంచి అవకాశం ఉందండి. బయట సమాజంలో ఎవరైనా వారానికి 8 లక్షలు అంటే అసలు వినడానికి కూడా నమ్మడానికి కూడా అవకాశం లేదనమాట. సో అలాంటిది ఈరోజు వారానికి 8 లక్షలు సంపాదించుకునే అవకాశం. 8 లక్షలు సంపాదించుకోవాలి అంటే 100% మనం 8 స్టెప్స్ నేర్చుకుని ఉండాలి. 8 స్టెప్స్ చాలామంది ఏమంటారంటే ఏదైనా ఒక స్టెప్ మర్చిపోతే ఏమైంది, మిగిలిన 7 లక్షలు వస్తాయి కదా, 7 స్టెప్స్ నేర్చుకుంటే చాలనుకుంటారు. కానీ మన గ్రేట్ సేవ్ షాప్లో కనీసం వారానికి 1 లక్ష రూపాయలు సంపాదించాలన్నా కానీ ఈ 8 స్టెప్స్ మనం 100% పాటించాలి. అందులో ఫస్ట్ డ్రీమ్ నిన్న మన గ్రేట్ స్వామి గురించి కంప్లీట్ చేస్తారనమాట. సో ఈరోజు లిస్ట్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్లో ఉన్న అందరికీ కూడా వెల్కమ్ టు ద జూమ్ స్క్రీన్ అండి. సో ఈరోజు మనం అందరం ఇలా కలిసాము అంటే ద వన్ అండ్ ఓన్లీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. ఈరోజు మన పేరెంట్స్ మనల్ని సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తున్నారు. రేపొద్దున ఫ్యూచర్లో మన పిల్లల్ని మనం సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తాం. ఏదైనా సంబంధం ఉంటే మాత్రమే, రక్త సంబంధం ఉంటే మాత్రమే సపోర్ట్ చేసి సక్సెస్ చేస్తారు. కానీ మన గ్రేట్ సేవ్ షాప్లో ఈరోజు మన కింద వచ్చే ప్రతి ఒక్క డౌన్ లైన్స్, మన పైన ఉండే ప్రతి ఒక్క అప్ లైన్స్ కూడా మనల్ని సపోర్ట్ చేసి ఒక సిస్టమేటిక్గా సక్సెస్ చేసి ఈరోజు మనందరినీ కూడా సక్సెస్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. సో నేనైతే ఈ బిజినెస్లోకి రాకముందు 10 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా జాబ్ చేశాను. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్గా వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్లోనే షాపింగ్ చేసుకున్నాను. చాలా మంది అంటూ ఉండేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ అంగన్వాడీ టీచర్గా జాబ్ చేసుకుంటున్నప్పుడు ఇంకొక బిజినెస్ ఎందుకని చెప్పాను. కానీ చెప్తూ ఉంటారు కదా, దూరపు కొండలు నునుపుగా ఉంటాయి, అందులో చేసే వర్క్ కనపడుతుంది కానీ అందులో ఇచ్చే శాలరీ మాత్రం మనకి ఎవరికి కనపడదు అనమాట.
సో అంగన్వాడీ టీచర్గా జాబ్ చేసుకుంటూనే సేఫ్ షాప్లో షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ చేసుకుని 5 years కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తోపాజ్ లెవెల్ కంప్లీట్ అయిపోయి ఎమరాల్డ్ దగ్గరలో ఉన్నానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. సో అంగన్వాడీ టీచర్గా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటేనే నాకు ఒక నెల ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే 75,000 రూపాయల ఇన్కమ్ వచ్చింది. నేనైతే నమ్మలేదన్నమాట. అంగన్వాడీ టీచర్గా జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఎంత అంటే జస్ట్ 45,000 మనకి నెలకు వచ్చేసరికి 10,500 రూపాయలు మాత్రమే ఇన్కమ్ వస్తుందన్నమాట. అంగన్వాడీ టీచర్ జాబ్ కూడా నేను రిజైన్ చేసేసాను. చాలా మంది అన్నారు గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి పోతే రాదు అని చెప్పునని. కానీ బయట సమాజానికి ఏం తెలుస్తుంది అంటే అది ఒక చిన్న జాబ్ అని మాత్రమే తెలుస్తుంది. మొన్న గ్రేట్ మన మాధవ సార్ చెప్పారనమాట, ఏ జాబ్ చేసినా ఏ ఉద్యోగం చేసినా ఒకరి కింద మనం కూలీగా చేయడమే, స్వతంత్రంగా చేసేది ఏమీ లేదు. అంగన్వాడీ జాబ్ రిజైన్ చేసేసిన తర్వాత గ్రేట్ అనమాట, ర్యాంక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ర్యాంక్ 6 కంప్లీట్ అయిపోయింది. ఒకే వారం 28,000 రూపాయల ఇన్కమ్ నా అకౌంట్లో పడింది. అది కూడా ట్యాక్స్ కట్ అయ్యి ఒకే వారం 1,21,719 రూపాయలు నా అకౌంట్లో ఇన్కమ్ అనేది పడిపోయింది. అది ర్యాంక్ 6 కంప్లీట్ అయిపోయినప్పుడు. మళ్ళీ ర్యాంక్ 7 కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా నా అకౌంట్లో 1,52,000 రూపాయల ఇన్కమ్ అనేది 52,500 రూపాయల ఇన్కమ్ అనేది నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి ఓన్లీ ర్యాంక్ ఇన్కమ్ ఇంత వస్తున్నప్పుడు ఇదే నేను అంగన్వాడీలో జీతం తీసుకోవాలి అంటే 1 year 1.5 year 1 సంవత్సరంన్నర జీతం అనమాట. ఒకేసారి నా అకౌంట్లో ఒక వారంలో ఇంత ఇన్కమ్ పడితే ఎలా ఉంటుంది చెప్పండి. అది మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి. జెంట్స్ అయితే జాబ్ చేస్తుంటారు కాబట్టి ఇన్కమ్ చూస్తుంటారు. అలా కాకుండా లేడీస్కి ఒకే వారం 1,00,000 రూపాయలు ఇన్కమ్ అనేది అకౌంట్లో పడితే లైఫ్ అనేది ఫుల్ హ్యాపీ అనమాట. సేఫ్ షాప్లోకి వచ్చాక 100% ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుందండి, ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పినని. నాకు కూడా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పినాను. ఫ్లైట్ పైన వెళ్తూ ఉంటే కింద నుంచి చూడడమే కానీ ఎప్పుడు ఎక్కాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే మనకున్న మైండ్ సెట్ ఏంటో చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యి మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని. కానీ ఒక్కసారిగా మన గ్రేట్ సేఫ్ షాప్ మంచి అవకాశం రావడం, మన అప్లైని సపోర్ట్ చేయడం, లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను అనమాట. 6 ఫ్లైట్లు అసలు లైఫ్లో మర్చిపోలేం. ఆ ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో మర్చిపోలేమండి. అసలు చెప్తారు కదా, మాటల్లో చెప్తే కాదనమాట, అది మనం అనుభూతి చేస్తే మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు బ్యాంకాక్లో అయితే గురూజీ వల్ల ఎంజాయ్మెంట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోయాం. కొన్ని మనం మళ్ళీ చిన్నపిల్లల్లా వెనక్కి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు అక్కడ ఒక అపార్ట్మెంట్ 50 స్టైర్లు పైనే ప్రతిదీ కూడాను. లైఫ్లో మర్చిపోయాను అనమాట పారాషూట్ అనేది. గాల్లో చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కాలంటేనే భయం వేసేది. కానీ ఒకసారి బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత నాకంటే పెద్దవాళ్ళందరూ ప్రతి ఒక్కరు నా ముందు పారాషూట్ ఎక్కేస్తుంటే మనం ఎక్కకపోతే బాగోదు కదా అని చెప్పి మనం ఎక్కామన్నమాట. సో లైఫ్లో మర్చిపోలేం. అండర్ సీ వాటర్లోకి వెళ్ళడం కానివ్వండి, రియల్ పులి, అసలు నాకు పిల్లి అంటేనే భయం. అలాంటిది ఆ రియల్ పులి దగ్గర కూర్చుని దాన్ని టచ్ చేస్తుంటే అసలు ఆ వైబ్రేషన్స్ వస్తుంటే అసలు చెప్పలేమన్నమాట మాటల్లో. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది ఒకటి మాటలతో చెప్పేది కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అనుభూతి చెందాలి. సో బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. బైక్లో వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటే వర్షానికి తడిచాము. గురూజీ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎండకి ఎండాలి, 1 సంవత్సరం వానల్లో తడవాలి, చలికి వనకాలి. అలా ఒక 3 years బిజినెస్ చేస్తే 100% ప్రతి ఒక్క జీవితంలోకి ఇలాంటి కార్ అనేది వచ్చేస్తుందండి. కార్ అచీవ్మెంట్ తీసుకోవడం కానివ్వండి, ప్రతిదీ కూడా లైఫ్లో మంచి మంచి మూమెంట్స్ అనమాట. ప్రతిదీ మామూలుగా కీప్యాడ్ ఫోన్ నుంచి టచ్ ఫోన్ వాడడం, వాట్సాప్ యూజ్ చేయడం, ల్యాప్టాప్ వాడడం, ప్రతిదీ ఎక్కడ నేర్పిస్తుంది అంటే నేర్చుకుంటూ సక్సెస్ అవడం అనేది బయట సమాజంలో ఎక్కడా లేదండి. అండ్ ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే అనమాట. సో ప్రతిదీ కూడా ఆ లేడీస్ సూట్ వేసుకోవడం కానివ్వండి, ప్రతి అచీవ్మెంట్ లైఫ్లో ప్రతిదీ కూడా ఈ సేఫ్ షాప్లో దొరికిందండి. బయట సమాజంలో నేను ఎక్కడ కూడా 10 years జాబ్ చేసినా కూడా మనకి రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి ప్రతిదీ లేడీస్తో జెంట్స్తో పాటు ఈక్వల్గా లేడీస్కి ప్రతి అచీవ్మెంట్ చేసి ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ అనమాట లిస్ట్. 8 స్టెప్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏదైనా ఉంది అంటే లిస్ట్ అనమాట. లిస్ట్ లేదు అంటే మన బిజినెస్ అనేది ఎండ్ అయిపోయినట్టేనండి. గురూజీ వాళ్ళు చెప్తుంటారు, మన లిస్ట్ ఒకటే మన లిస్ట్ కాదు, మన కింద మనం ఎవరినైతే షాపింగ్ చేయించామో ప్రతి ఒక్కళ్ళ లిస్ట్ కూడా మన లిస్టే అనమాట. అసలు లిస్ట్ అంటే ఏంటి అంటే, ఈరోజు మనం ఏ శుభకార్యానికి ఎవరినైనా ఆహ్వానించాలి అన్నా లిస్ట్ అంటే రాసుకోవడం.
ఫస్ట్ మనం లిస్ట్ రాసుకోవాలి. ఏదన్నా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా కూడా ముందు ఒక లిస్ట్ రాస్తాం. ఎవరినెవరిని పిలవాలి, ఏదేది మనం తీసుకోవాలి, ప్రతిదీ కూడా మనం ఈ బిజినెస్లోకి లిస్ట్ అనేది రాసుకుంటూ ఉంటాం. లిస్ట్లో మన కంపెనీ, మన గ్రేట్ అప్లయన్స్ ఏం చెప్పారంటే 2 రకాల లిస్టులు ఉంటాయి. ప్రైమరీ లిస్ట్, సెకండరీ లిస్ట్. ఫస్ట్ ఏంటంటే హాట్ లిస్ట్. హాట్ లిస్ట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఈ బిజినెస్లోకి మనం షాపింగ్ చేసుకోగానే దేనికోసం షాపింగ్ చేస్తామంటే ఇన్కమ్ సంపాదించడం కోసం షాపింగ్ చేస్తూ ఉంటాం. మరి మనకి లక్షల్లో కోట్లలో ఇన్కమ్ వస్తున్నప్పుడు ఈ అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలి అనుకుంటామంటే మన అన్న మనుషులకి ఇవ్వాలనుకుంటాం. ఫస్ట్ ఎవరికి చెప్పాలి? మన అక్క చెల్లెలకి, మన అన్నదమ్ములకి, మన ఆత్మ బంధువులకి, మన బెస్ట్ ఫ్రెండ్స్కి. నేను చెప్తే నో అనరు, ఎస్ అంటారు అనే వాళ్ళందరినీ కూడా హాట్ లిస్ట్ అంటారు. హృదయానికి దగ్గరగా ఉండే వాళ్ళందరినీ కూడా హాట్ లిస్ట్ అంటారు. హాట్ లిస్ట్ అనేది ఫస్ట్ మనం రాసుకోవాలండి. కంపల్సరీగా పెన్ను పేపర్ పెట్టి మనం బుక్లో రాసుకోవాలి. లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ మన అత్తగారింటి తరపున, మన అమ్మగారింటి తరపున, లేడీస్కి అయితే అమ్మగారిల్లు, అత్తగారిల్లు, జెంట్స్కైనా ఉంటాయి, అత్తగారిల్లు ఉంటుంది, అమ్మగారిల్లు ఉంటుంది. మరి ముఖ్యంగా మన అమ్మ తరపు చుట్టాలు ఉంటారు, నాన్న తరపు చుట్టాలు ఉంటారు. చాలా లిస్ట్ ఉంటుంది. హాట్ లిస్ట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా మర్చిపోయి ఉంటే ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేసి హాట్ లిస్ట్లో నుంచి 100% మనం ఒక 50 మంది లిస్ట్ అనేది రాయొచ్చు. మన అత్తగారింటి తరపు, మన పుట్టింటి తరపు, మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, మన ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మన హాట్ లిస్టేనండి. 50 మంది రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ లిస్ట్. అంటే మనకి పరిచయం ఉన్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, ఒక 10 years 5 years నుంచి పరిచయం ఉన్న వాళ్ళు. డైలీ మనం ఒకే షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తుంటే, డైలీ మనం ఒకే షాప్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొస్తుంటే, డైలీ మనం ఒకే షాప్కి వెళ్ళి మనం ఒక షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మనకి పరిచయస్తులే. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన పిల్లల స్కూల్ టీచర్స్ కానీ, మన పిల్లల స్కూల్ ట్యూషన్ టీచర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి లిస్టే. ఈ ప్రతిదీ కూడా మనం బుక్లో ఒక 50 మంది హాట్ లిస్ట్, ఒక 50 మంది కోల్డ్ లిస్ట్, ప్రతిదీ. ఇప్పటి వరకు ఎవరైనా మేము రాయలేదు మేడం అంటే 100% ఈ రోజు ఈ జూమ్ అయిపోయిన తర్వాత ఎవరైనా మిస్ అయిపోతే మాత్రం 100% కోల్డ్ లిస్ట్, హాట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రాసుకోండి. సో మరి ముఖ్యంగా లిస్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ ఇన్వైట్ సమ్మన్ టుడే. ప్రతిరోజు ప్రతి ఒక్కరిని ఈ బిజినెస్లోకి మనం ఆహ్వానిస్తూ ఉండాలి. ఇందాకే చెప్పాను, మనం లిస్ట్లో ఎవరెవరిని రాయాలి అంటే మన సమాజంలో మనకు తెలిసిన వాళ్ళు, మంచిగా చదువుకున్న వాళ్ళు. ఈరోజు చూడండి, చాలామంది మన బిజినెస్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అలాగే మీ బంధువుల్లో కూడా మంచిగా చదువుకునే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి చెప్తే రారు అనే ఆలోచన అసలు వద్దు. ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళందరినీ పేర్లు రాయండి. లేడీస్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, జెంట్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, అలాగే డబ్బు పరంగా ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, ఈ బిజినెస్లోకి రారేమోనని అసలు వాళ్ళ పేరు కూడా రాసుకోరండి. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు కదా, డబ్బుంటే ఆనందము ఆరోగ్యము ఉండదండి. మన బిజినెస్లో బయట ఎక్కడ దొరకని విధంగా ఆదాయం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈ 3 ఉన్న వాళ్ళు బయట ఎక్కడ ఎందులోనూ లేరండి. డబ్బు ఉన్న వాళ్ళని మరి ముఖ్యంగా రాయండి. వాళ్ళకి ఎంజాయ్మెంట్ గురించి చెప్పండి ఖచ్చితంగా 100%. కొంతమంది మెంటల్ వాళ్ళు ఉంటారు. మెంటల్ వాళ్ళంటే పిచ్చి వాళ్ళు కాదండి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే తాడో పేడో తేల్చేస్తాం. మెంటల్గా ఫిక్స్ అయ్యాడ్రా బాబు, వాడు ఇంక దేనికి వదిలిపెట్టంటారు చూసారా. అలాంటి వాళ్ళు మన చుట్టాల్లో కూడా, మన రిలేషన్స్లో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మరి ముఖ్యంగా లిస్ట్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా జడ్జిమెంట్ చెయ్యొద్దు. వీళ్ళు వస్తారు, వాళ్ళు రారు అనేది మాత్రం ఎవరు కూడా జడ్జిమెంట్ చేయొద్దు. 100% లిస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎంతమంది లిస్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మన బిజినెస్ అనేది అంత మరి ముఖ్యంగా వెళ్తుంది. చాలామంది ఏమంటారంటే, వీళ్ళు ఎవ్వరూ మాకు లేరు మేడం, తెలిసిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, అన్నదమ్ములు కానీ ఎవ్వరూ రానంటున్నారు, మరి నా లిస్ట్ ఎట్లా అంటే, సో గ్రేట్, మన కంపెనీ అవకాశం, మన అప్లయన్స్ అవకాశం ఇచ్చారనమాట. 3 feet రూల్. 3 feet అంటే మనకి 3 అడుగుల దూరంలో ఉన్న ఎవరినైనా కానీ 3 feet పర్సన్స్ అంటూ ఉంటాం. ఇదివరకు సమాజంలో ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటే సెల్ ఫోన్స్ లేవు కాబట్టి నలుగురితో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న తరంలో సెల్ ఫోన్ ఉంటే చాలు, మన పక్కన సమాజంలో ఏం జరుగుతుందో కూడా మర్చిపోయాం అనమాట. కానీ మన గ్రేట్ సేఫ్ షాప్లో మనకి 3 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళని 3 feet పర్సన్స్ అంటారు. కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని
వాళ్ళకి మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా వచ్చే పర్సన్ మనల్ని చూసి కాదు, మన బిజినెస్ చూసి 100% ఈ బిజినెస్లో ఖచ్చితంగా డైమండ్ అయిపోతారు. 3 ఫీట్ పర్సన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ముఖ్యంగా 3 ఫీట్ పర్సన్స్ని అందరి నెంబర్స్ కూడా తీసుకోకూడదండి. 3 ఫీట్ పర్సన్స్ నెంబర్ తీసుకునేటప్పుడు లేడీస్ అయితే ఫస్ట్ మీ పైన ఉన్న మీ రెస్పాన్సిబిలిటీ అప్లయన్స్ నెంబర్ తీసుకోండి, జెంట్స్ తీసుకోండి, లేడీస్ తీసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 ఫీట్ పర్సన్స్ అనేది మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. సో శుభారంభం అన్నమాట 100%లో. సో ఈ లిస్ట్ అనేది ఎలా అంటే మనం ఒకసారి రాసేస్తాం. నేను కూడా షాపింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి నాకు తెలిసిన ఒక 50 మంది లిస్ట్ రాసేసుకున్నాను. అందులో ఒక 20-30 మందికి ప్లాన్స్ చెప్పేశాను. ఇంకా బుక్ అనేది తర్వాత పక్కన పడేశానండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ వచ్చిన 20 మంది 30 మంది లిస్ట్ గురించే చెప్తారు తప్పనిచ్చి మనం ఫస్ట్లో వచ్చినప్పుడు 50 మందిని రాసాం కదా లిస్ట్, అందులో ఒక 20 మంది షాపింగ్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళని మనం వదిలేస్తాం. అది చాలా మిస్టేక్ అనమాట. అసలు అలాంటి వర్క్ ఎప్పుడు మనం చేయకూడదు. ఎప్పుడైతే మనం ఒక 20 మంది లిస్ట్, అదే మన 100 మంది లిస్ట్ రాసుకుని కంప్లీట్ అయిపోతుందో ఆ లిస్ట్ అనేది మళ్ళీ మనం ఒక్కసారి ప్రతి నెల కూడా మనం దాన్ని మళ్ళీ రాసుకుంటూ ఉండాలి. ప్రతి నెల 10% ప్రతి నెల కూడా దాన్ని మనం మళ్ళీ కూడా ఒక్కసారి చూసుకుంటూ మళ్ళీ మనం దాన్ని రాసుకుంటూ ఉండాలి. లిస్ట్లో 200% లిస్ట్ మనం కంప్లీట్ చేయాలి. లిస్ట్లో ఎవరిని కూడా మనం ఎవరు కూడా జడ్జ్ చేయకూడదండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు రారు, వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి మనీ ఉందని ఎవరిని కూడా మనం అనేది కూడా ఎప్పుడు కూడా మనం ఎవరు చేయకూడదు. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఈరోజు మనందరికి ముందు గోల్డెన్ పాస్ ఉందన్నమాట. 100% ఫ్రెషర్ లెవెల్ లీడర్కి 700 బీవీ 700 బీవీ టార్గెట్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ. దగ్గర కంగ్రాచులేషన్స్ అనమాట. 100 మంది కంప్లీట్ అయిపోతున్నారు. మామూజీ రాటాకి ప్లేస్ లేదన్నమాట. ఎవరైనా డబల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లెఫ్ట్ అవ్వచ్చండి. వెల్కమ్ మామూజీ. మామూజీ కోసం బిగ్ క్లాస్ అండి. నరేష్ మామూజీ కోసం అందరూ కూడా బిగ్ క్లాస్ అనమాట. జై మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. చలో థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చలో గుడ్ మార్నింగ్ గురూజీ. జయ మా గురుజీ, ప్రణామాలు మా గురుజీ. చలో థ్యాంక్ గుడ్ యూ మార్నింగ్ మావట్. వెరీ మచ్. గుడ్ మార్నింగ్, ప్రణామాలు. చలో మంచి మంచి తెలుగులో చెప్తా ఉన్నారు. గ్రేట్. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో కంటిన్యూస్గా ఈరోజు సెకండ్ రేట్ జూమ్ సెషన్లో సో టాపిక్ డిస్కషన్ చేసినట్టున్నారు. సో లిస్ట్ గురించి అంతేనా? చలో మరి లిస్ట్ గురించి డిస్కషన్ జరిగింది. సో మరి ఆ లిస్ట్ గురించి మీకు ఈరోజు కొత్తగా ఏం తెలుసుకున్నారు, ఏం అర్థమైంది? సో నేను మీ మాటల్లో జస్ట్ ఒక 10-20 సెకండ్స్ వినాలనుకుంటున్నాను. సో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మీ వాల్యుబుల్ వర్డ్స్ ఒక 30 సెకండ్స్ అట్లా డిస్కషన్ చేద్దాం. చెప్పండి టైగర్. ఈరోజు జరిగిన సెషన్లో సైదులు సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురూజీ. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గురూజీ. చలో చెప్పండి. లిస్ట్ లో ఇవాళ నేను కొత్తగా తెలుసుకున్న ఒక విషయం ఉంది గురూజీ. మనం జాయిన్ అయినప్పుడు ఏదైతే ఒక 50 మెంబర్స్ రాసుకున్నాం అనుకోండి, అందుట్లో 20 మెంబర్స్ ని డీడీ వేస్తే మిగతా 30 మెంబర్స్ ని మనం వదిలేస్తాము. రిమైనింగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటాం గురూజీ. కానీ ఇలా గురుమాత చెప్పినట్లుగా మనం ర్యాంక్ అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా ఆ 30 మందిని మర్చిపోకూడదు. వాళ్ళని కూడా తీసుకొని రావాలి, పదే వాళ్ళకు కూడా చెప్పాలి అని చెప్పారు గురూజీ. ఇది నేను ఇవాళ నేర్చుకున్న కొత్త విషయం గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి అమలు చేస్తారా మరి ఈ రోజు నుంచి ఆ విషయాన్ని? తప్పకుండా గురూజీ. ఇవాళ నేర్చుకున్న విషయాన్ని తప్పకుండా నేను కంటిన్యూ చేస్తాను గురూజీ. థ్యాంక్ యూ మా గురూజీ. ఆల్ ద బెస్ట్. గ్రేట్. నెక్స్ట్ లీడర్. ఇంకా చాలా మంది జూనియర్ లీడర్స్ కూడా ఉన్నారు. సో మనం డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి ఇదే ఒక మంచి ఛాన్స్ అనమాట, నేను మీతో పర్సనల్గా మాట్లాడడానికి కూడా. చలో సీనియర్ లీడర్లు అయినా పర్లేదు. సో డిస్కషన్ చేయండి టైగర్.
అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సేఫ్ షాప్ అనే బిజినెస్ మాట్లాడుకునే బిజినెస్, మాట్లాడే బిజినెస్, అవునా కదా? ఎస్ గురుజీ. మీరు కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్లాన్ గురించి డిస్కస్ చేయాలి, బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. ఎంత మీ అప్లైన్ వచ్చి మీకు తోడొచ్చి ప్లాన్ చెప్పినా ఫాలో అప్ చేసినా సరే దాని వెనకాల మీరు కొంచెం మాట్లాడగలగాలి. అలా మాట్లాడగలిగినప్పుడే అవతల పర్సన్కి ఈ బిజినెస్ పైన కొంచెం నమ్మకం అనేది దొరుకుతుంది. ఆ బిజినెస్లో నీ పైన ఒక క్లారిటీ ఉంటుంది, అరే పలానా వ్యక్తి కూడా చేస్తున్నాడు, అప్పుడు చేయాలని ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనమంతా సేఫ్ షాప్ ఫ్యామిలీ అంటాం, అందరు జాయిన్ అయిన వాళ్ళే అనుకుంటే ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వని వాళ్ళు ఉండరు, అంతా జాయిన్ అయిన వాళ్ళే. మరి ఇక్కడనే మన ముందు మనం మాట్లాడడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు బయట ఏం మాట్లాడతారు, కొత్త వ్యక్తులకి ఏం డిస్కషన్ చేస్తారు. కాబట్టి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి, ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడాలి. ఓకేనా? చలో స్టార్ట్ చేయండి టైగర్, మాట్లాడాలి. సార్ మాట్లాడండి, ఏంది మావర్జీ మాట్లాడండి, చెల్లారా ఏదైతే టాపిక్ విన్నారో చెప్పండి. మీరు ఈరోజు ఇన్న టాపిక్ లో మీకు Yes. పాయింట్ చెప్పండి, సరిపోతుంది. మౌర్జీ, థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్స్ సో మచ్ మౌర్జీ అవకాశం ఇచ్చినందుకు. అండ్ లిస్ట్, హాట్ లిస్ట్ అండ్ అదేవిధంగా సెకండరీ కోల్డ్ లిస్ట్, ప్రైమరీ లిస్ట్, కోల్డ్ లిస్ట్ రాసామని చెప్పారు మేడం. అట్లనే ఆల్రెడీ రాసాను గురించి. దాంట్లో కూడా రాసిన తర్వాత రాసేటప్పుడు ఈ వ్యక్తి వస్తాడు, ఈ వ్యక్తి రాడు అని మనం ముందే డిసైడ్ అయ్యి రాయకుండా ఉండకూడదు. అంటే ముందు ఆ వ్యక్తిని ముందే మనం జడ్జ్ చేయకూడదు, ఈ వ్యక్తి చేయగలడు చేయలేడు, ఈ 10 మందిలో ఈ 5 రాద్దాం, మిగతా వాళ్ళని రాయొద్దు అని ఎవరిని కూడా జడ్జ్ చేయకుండా ముందైతే లిస్ట్ కంపల్సరీగా హాట్ లిస్ట్